పార్వతీమాత శివయ్య దగ్గరికి వెళ్తుంది. శివయ్య ఏం చేస్తాడు, ఏంటమ్మా ఏంటి పరీక్షించావా? పరీక్షించాను నాదా. ఎలా పరీక్షించావు? ఎలా పరీక్ష చేసావు రాముని నువ్వు? నాదా స్వామి నేను అనేసి అబద్ధం ఆడుతుంది. మామూలుగా మీరు చెప్పినట్టే పరీక్షించాను. లేదు లేదు, నాకు మనోనేత్రంతో చూశాను, నేను కనుల కట్టినట్టుగా కనబడుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళినవు, వెళ్ళి సీతాదేవి వేషం వేసుకొని ఆయన పక్కన నడిచావు, అలా పరీక్షించినావు. తప్పు కదా సీతాదేవిలాగా నువ్వు వేషం వేసుకోవడం. పుసుక్కున రాముడు సీత అనుకుని ఉంటే ఆ మాయలో అనుకోకుండా నేను గుర్తుపట్టాడు, నయ్యం. మరి ఆయన నిన్ను తల్లిగా భావించి వదిలేశానని అన్నాడు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు సీతాదేవిలాగా వేషం వేసుకున్నందుకు రాముడు అంటే నాకు తండ్రితో సమానం. నేను ఆయనను తండ్రిలా భావిస్తూ ఎప్పుడు శ్రీరామ 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 రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అంటూ ఉంటాను మానసికంగా. మరి అలాంటి రాముడి సీత వేషం వేసావు కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానం, నేను ఇంకా అనేసి అక్కడి నుంచి తపస్సుకు వెళ్తాడు. ఇంకా పార్వతీదేవి చాలా బాధగా, అయ్యో నేను ఎంత మిస్టేక్ చేశాను కానీ చెప్పితే అయిపోయేది, చెప్పినుంటే నా నాదుడు అప్పుడే క్షమిస్తుండే. పోనీలే నువ్వు పరీక్ష పెట్టడానికి అలా చేసావు అంటుండే, కానీ అబద్ధం ఆడినా ఇంకా ఇప్పుడు నాకు పరీక్ష చేశాడని బాగా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఆకాశ మార్గంన అందరూ దక్షుని యొక్క యజ్ఞానికి వెళ్తుంటారు, దక్ష యజ్ఞానికి. అప్పుడు అందరిని అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, లేదు నేను ఇట్లా మీ నాన్నగారు చెప్పలేదా అమ్మ మీకు దక్ష యజ్ఞానికి వెళ్తున్నామంటే, అయ్యో మా నాన్నగారు నాకు చెప్పడం ఏంటి, నేను వాళ్ళ కూతుర్నే కదా, మర్చిపోయి ఉంటాడు, నేను వెళ్తాను అని చెప్పి. అప్పుడు శివయ్యని అడుగుతుంది, నేను వెళ్తానని అంటే, అప్పుడు శివుడు వద్దంటాడు. వద్దమ్మా అక్కడ నీకు అవమానం జరుగుతుంది అంటే, లేదు లేదని నా మనసు కూడా బాగాలేదు, మీరు సరిగ్గా మాట్లాడతలేరు, మీరు తపస్సు చేసుకుంటున్నారు, మరి ఏం చేయాలి, వెళ్తాను నేను అని చెప్పేసి తయారవుతుంది. మరి సరే అనేసి శివుడు నందీశ్వరుణ్ణి ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళిన పార్వతీమాతకి అంతా కూడా అవమానం జరుగుతుంది. దక్షుడు మాట్లాడాడు, తల్లి పలకరిస్తుంటే నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడొద్దు, నా భార్యవైతే అని తిడతాడు. మరి అక్క చెల్లెళ్ళు పలకరించరు, అందరూ ఎవ్వరూ నేను చెప్పని పేరంటానికి ఎందుకు వచ్చావని అంత అవమానిస్తూ ఉంటే ఆమె బాగా బాధపడుతూ, చెప్పిన మాట వినకుండా భర్త చెప్పాడు, అయినా కూడా నన్ను ఈ దేహాన్ని నేను సీతాదేవిలాగా మార్చుకున్నాను కదా, నా భర్త నన్ను అక్కడ నేను ఇంకా నువ్వు నాకు తల్లివి అది ఇది అన్నాడు, ఇక నా జీవితం ఎందుకు, ఎలాగైనా ఇక్కడ నా తండ్రి నన్ను వద్దంటున్నాడు, అక్కడ నా భర్త వద్దన్నాడు, ఏంటి ఈ జీవితం అని చెప్పేసి వెళ్ళి చాలా బాధపడుతూ తండ్రిని అడుగుతుంది. అడిగినా కూడా తండ్రి వినకుండా మా భర్తను పిలుస్తావా లేదా అని అంటుంది. నేను పిలవను, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అనేసి చాలా తిడుతూ ఉంటాడు. ఇంకా తిట్లన్నీ భరించలేక అక్కడ నిరీశ్వర యాగం చేయకూడదు, ఎప్పుడు శివుణ్ణి పిలవకుండా ఏది చేయకూడదు. అయితే ఇంక అక్కడే తను అగ్నికి దహనం అయిపోతుంది. అది తెలిసి నందీశ్వరుడి ద్వారా చాలా బాధపడుతూ శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు. వీరభద్రుడు అక్షర బశరభ అల్లల్ల వీర అనుకుంటా వచ్చి, అయితే కారణం లేకుండా ఏది జరగదు. శ్రీకృష్ణుడు కోసము సీతాదేవిలాగా మనసు చేసుకొని, అంటే అలాంటి ఊహ వచ్చినందుకే ఆమెనే మరో జన్మలో శ్రీకృష్ణుని జన్మలో రాధాదేవిగా